హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు. ఈరోజు నేను పన్నీరు పాలకూర రైస్ చేస్తున్నానండి. దానికి ఇలా పన్నీర్ ముక్కల్ని వేడి నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే 2 టీ స్పూన్లు నెయ్యి కూడా వేసుకున్నాను. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసి వేయించుకుందాం. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. గోల్డ్ కలర్ వచ్చినాయండి. ఇప్పుడు తీసేసుకుందాం. వీటిని పక్కన పెట్టుకుందామండి. మనం వేరే గిన్నె పెట్టుకోవసరం లేదండి. మనం వేయించుకున్న నూనె ఉంది కదా, ఆ నూనెలోనే మనం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు మసాలా దినుసులండి, బిర్యానీ ఆకులు, చెక్క, మొగ్గ అవన్నీ వేసి వేయించుకుందాం. మసాలా దినుసులు వేగినాయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం. బిర్యానీకి కారం ఏ అవసరం లేదండి. మనం పచ్చిమిర్చి కారం వేసుకుంటే సరిపోతుంది. ఇది వేగిందండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇందులోనే 1 స్పూను గరం మసాలా కూడా వేసుకున్నాం. నేనైతే ముందుగానే పాలకూరని శుభ్రంగా కడిగి ఇలా పేస్ట్ చేశానండి. 1/2 కేజీ రైస్కి 4 కట్టలు తీసుకున్నాను. ఈ పేస్ట్ కూడా ఇందులో వేసుకున్నాం మసాలాలో. ఇది బాగా వేగాలండి పేస్ట్, మసాలా అంతా. పది నిమిషాలకి ఇది బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం. 1కి 1.5 పోసుకుంటున్నానండి. ఇందులోనే ఉప్పు కూడా వేసుకుందాం. బాగా కలిపి మూత పెట్టి మరిగించుకున్నాను. వాటర్ మరిగినాయండి. ఇప్పుడు నానబెట్టుకున్న మనం రైస్ని కూడా ఇందులో వేసుకుందాం, వాటర్ ఏమి లేకుండా. దీన్ని మొత్తం కలుపుకుందామండి. మూత పెట్టి ఉడికించుకుందామండి. 1 నిమిషం ఉడికినాక మనం వేయించుకున్న పన్నీర్ని కూడా ఇందులో వేసుకున్నాము. మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాము. మన రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన పాలక్ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.